కర్నూలు దగ్గరికి వెళ్ళాను, బనగానపల్లి. అక్కడ ఎలాంటి కన్యకతో చాలా పెద్దగా బ్రహ్మాండమైనటువంటి క్షేత్రం, 2 కళ్ళు సరిపోవు. అమ్మవారు కూడా ఎప్పుడో 100 ఏళ్ళు 130 ఏళ్ళ ముందని చెక్కిన విగ్రహాలు, అందమే లేదు. పొద్దుటూరు చతుర్భుజి, పొద్దుటూరులో అమ్మవారు చాలా గొప్పగా ఉన్నారంటే నాకు ఇంకా కర్నూలులో ఇంకా బాగా నచ్చారు. అసలు ఎంత చూస్తున్నా అలా చూస్తూ ఉండాలనిపించింది. పెనుగొండ చూడలేదు, నేనేం చూడలేదు, వెళ్ళాలి ఎప్పుడు. చూశాను, అదే విధంగా అనుకునే శ్రీచక్రం మనం అనుకున్నట్టుగా అయింది. పంచలోహాలతోటి తెచ్చిపెట్టుకుని చాలా అందంగా ఉన్నారు.
सर्वत्र सर्व मनोकार्य दिग्विजय सिद्धिरस्तु समस्त अभिवृद्धि सिद्धिरस्तु श्री महालक्ष्मी स्वरूपिणी वासवी कन्यका परमेश्वरी देवता संपूर्ण करुणा कटाक्ष सर्वं परमेश्वर स्वामी కొంచెం కనిపించు श्री वासवी माता की श्री वासवी माता की अश्विनो और बाहुभ्याम पुष्पहस्ताभ्याम पद्मरागशलादृशा परिभाविकपोलभू जय वासवी అందరికి కనిపిస్తుందా? కనిపిస్తుందా? నమస్కారం చేసుకోండి ఒకసారి. తీసుకున్నా ఆల్రెడీ బయట తీసుకున్నా. कामश्चमे कामश्चमे सौमश्चमे भद्रञ्चमे श्रेयश्चमे वस्यश्चमे यशश्चमे वगश्चमे द्रवणञ्चमे अन्ताचमे दत्ताचमे श्यामश्चमे घृतिश्चमे विश्वञ्चमे महश्चमे संविश्चमे ज्ञात्रञ्चमे सूश्चमे भूश्चमे क्षीरञ्चमे लयश्चम हतञ्चमे अमृतञ्चमे यक्षञ्चमे नाममे शयनञ्चमे शूषाचमे सुदिनञ्चमे
ఆ ఆలోచన లేకపోతే చాలా మంది భక్తులు దెబ్బతింటారు. ఓం నమః సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమః శంగాయ చ పశుపతయే చ నమః ఉగ్రాయ చ భీమాయ చ నమో అగ్రేయ చ దూరే వధాయ చ నమో హంత్రే దహనీయతే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్కారాయ నమః శంభవే చ మయో భవే చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివధరాయ చ. ఓం ఆప్యాయ స్వమేతతే విశ్వతః సోమ వృష్ణీయం భవావాచస్య సంగతే కామధేనో సముద్భూతం ఆజ్యం సురాణామాహారమాజ్యం. ఓం హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరజస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో వేదో లక్ష్మీమర్పగామనీంగామస్వం పురుషానః అశ్వపూర్వాం ప్రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారాం జ్వలంతీం దృక్తాం దర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసాజ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. విశ్వపావని మాతా కీ జగదంబ విశ్వపాలిని మాతా కీ జై. శ్రీ గురుభ్యో నమః. భక్తులందరూ అలా నిశ్శబ్దంగా కూర్చోండి. ఒక్క నిమిషం. మనందరికీ తెలిసిన గురువులు అందరికీ తెలుసు, మన బంగారే శర్మ గారు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన తనకు వీలు లేకపోయినా సరే మన కోసం ఆ అమ్మవారు గోరుబండ వాసవి అమ్మవారి యొక్క మనకి తెలుసు, ఆవిడకు కూడా మన సేవ అందించాలని ఆయన ఒక మనోభావనతో ఈ యాగానికి మన వంతు సహాయం. ధర్మో రక్షిత రక్షిత, ఆ ధర్మాన్ని హిందూ ధర్మాన్ని కాపాడాలని ఆయన మనోభావన చేసుకొని మన జగద్గురువులు ఆదిశంకరాచార్యులు భారతీ తీర్థాంతుల వారు విధిశేఖర భారతి గారి యొక్క ఆశీస్సులతో మనకి ఈరోజు కొంచెం ఆయన యొక్క అమృతమైన వాక్యాన్ని చెప్పడానికి వచ్చారు. కాబట్టి ఎవరు సెల్ ఫోన్లు కూడా వారు బంద్ చేయండి. ముందు నుంచి చెప్తున్న సెల్ ఫోన్లు అందరూ సైలెంట్ లో పెట్టుకోండి. నిశ్శబ్దంగా ఆయన చెప్పే ఈ 10 నిమిషాల వ్యత్యాసం కూడా మనం ఆయన చెప్పే మంచి వాక్యాన్ని మన మెదడులో పెట్టి ఆ జ్ఞానాన్ని పొంది మంచితనంగా మంచి ధర్మాన్ని నడిపిద్దాం. ఆయన వెనకాల అందరూ కూడా నడుద్దాం. జయ గురు ఆదిశంకరాచార్యులకి, ఆదిశంకరాచార్యులకి, ఆదిశంకరాచార్యులకి. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయేత్. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విభుషేకర భారతీం. స్థిత నమస్తస్యై 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 నమో నమః. శారదా శారదాంభో జవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం సన్నిధిం క్రియాత్. ఇవాళ చాలా విశేషమైనటువంటి రోజు. ఏమిటయ్యా అంటే ఇక్కడ ఉండేటటువంటి వైశ్య కులాన్ని మొత్తాన్ని నిలబెట్టినటువంటి తల్లి ఈ గోత్రాలన్నీ మనకొచ్చి వాళ్ళ ఇంత ఆరోగ్యకరంగా ఉంచినటువంటి తల్లిని ఎంత చేసుకున్నా రుణం తీర్చుకోలేనటువంటి తల్లికి మన వంతు ఒక తృణప్రాయంగా ఏదైనా ఒక విషయం చేసుకోవడం అనేది విశేషమైన ఘట్టం. అందులోనూ
చాలా విశేషముగా సాక్షాత్తు పరమేశ్వరుడిచే పొగడబడినటువంటి ఒక ఘట్టం. ఆ అమ్మవారి యొక్క చెవులకి చాలా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు. తాటంక యుగళీభూత తపనోడుపమండల అనే పదప్రయోగం కూడా చేస్తారు. ఈ తాటంకాలు అనేటటువంటి యుగళి ఓ పక్క సూర్యుడు చంద్రుడు రెండు ఎలాగో అన్ని అంటే సమస్తమైనటువంటి విశ్వము ఎక్కడ ఉందయ్యా అంటే అమ్మవారి చెవుల్లో నుంచి వచ్చేటువంటి శబ్దము దగ్గర ఉందండి. ఆవిడ ఈ విశ్వాన్నంతా కూడా సూర్యుడు చంద్రుడు లేకపోతే జీవం లేదమ్మా. ఈ జీవం మొత్తానికి కారణం సూర్యుడు చంద్రుడు. సౌరశక్తి చంద్రశక్తి. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తు ప్రత్యక్ష నారాయణుడు పరమేశ్వరుడిది సౌరశక్తి అయితే అమ్మవారి యొక్క శ్రీ విద్యనంతా చంద్ర విద్య అంటారు, చంద్రశక్తి. ఈ శివశక్త్యాయుక్తో అనే పదాన్ని ఆ చెవులకు ఉండేటటువంటి తాటంకాలతో ఆ తల్లి రుజువు చేస్తూ ఉంటుంది. చెప్పడానికి రెండు చెవులున్నా చేసే పనేమిటమ్మా? ఒకటే. కాబట్టి ఈ సృష్టిలో పార్వతీ పరమేశ్వరులు మనం ఏదో భేదం అనుకుంటాం కానీ ఈ ఇరువురు చేసేటటువంటి పని ఒకటే. కాబట్టి చక్కగా అద్భుతంగా రెండు ఒకటై ఉండాలి అనే విషయాన్ని మన చెవులు మనకు చెప్తూ ఉంటాయి. రెండు చెవులుగా కనిపించిన పనేమిటో ఒకటే మాట వింటాం కదా, అవునా? కాబట్టి ఎప్పుడు రెండుగా కనిపిస్తే ఏదో రెండు ఉన్నాయని మనం అనుకుంటాం. రెండు ఉండకూడదు. ద్వితీయాద్వై భయం భవతి. శంకరాచార్యులు వారు చెప్పారు, రెండుంటే భయపడి తీరాల్సిందే. ఏకమేవా ద్వితీయం బ్రహ్మాసి. ఒకటికే ఎప్పుడైనా బలం ఎక్కువ. ఒకటి అనేదే సిద్ధాంతము. కాబట్టి ఆ శక్తిగా చూసినప్పుడు తల్లిగా గోచరిస్తుంది, చైతన్యంగా చూసినప్పుడు పరమేశ్వరుడిగా గోచరిస్తుంది ఆ తల్లి. కాబట్టి యజ్ఞము అందరూ చేస్తారు. నాకు తెలిసి కన్యకా పరమేశ్వరి లాగా యజ్ఞం చేసేవాళ్ళు చాలా కొలది మంది ఉంటారు. యజ్ఞం అంటే ఏమిటి? తన్ను తాను సమర్పించుకోవడం యజ్ఞం. సాక్రిఫైస్. తనని తాను సమర్పించుకోవడానికంటే మించినటువంటి యజ్ఞం లేదు. అది ఆ తల్లి చూపించింది మనందరికీ. పరమాత్మతోటి ఐక్యం కావాలి కానీ వృధా అయినటువంటి వాటి పట్ల, లౌకికమైన విషయాల పట్ల, ఆ ప్రజ్ఞతో కూడిన వాటి పట్ల ఎప్పుడూ మనం ప్రధానమైనటువంటి ప్రాధాన్యతని చూపించకూడదు. ఎందుకు? ఇవన్నీ అశాశ్వతం. నాకు ఆనందం ఏమిటయ్యా అంటే, నేను ఎప్పుడు విన్నా బోరబండ గురించి, ఏమండి మాది 2 సంస్థలు, మేము ఇటొకటి అటొకటి, కుడి చెయ్యి ఎడం చెయ్యి, కుడి చెవు ఎడం చెవు. కానీ మొట్టమొదటిసారి తాటంకాల మాహాత్మ్యం చూడండి. ఇప్పుడు 2 కాదండి, మేమంతా ఒకటే, ఎప్పుడు ఇలా ఒకటిగానే ఉంటాము. ఎంత ఆనందంగా ఉందమ్మా, ఎంత బలంగా ఉంటుంది, ఎంత ధైర్యంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఇక్కడే కాదు, మొత్తము విశ్వములో ఎంతమంది సనాతనమైన ధర్మాన్ని ఆచరిస్తున్నారో కులాలకు అతీతంగా అందరూ ఒకటై ఉండాలి. అయ్యి మన లక్ష్యం ఏమవ్వాలి? ఈ ధర్మంలో లేని వాడిని ఈ ధర్మంలోకి తెచ్చిందాకా నిద్రపోకూడదు. కొత్తగా కాటేసినటువంటి క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఇక వాడు ఎదుటివాడు కనిపిస్తే మార్చడం పని తప్ప ఇంకోటి ఉండదు. వాడు చేసే పనిని మార్చడం అంటారు. మనం చేసే పనిని ఏమంటారో తెలుసా అమ్మా? అయ్యో, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాడిని మళ్ళీ మన ఇంట్లోకి తెచ్చుకోవాలి. విశ్వంలో ప్రతి వాళ్ళు ఈ సనాతనమైన వైదిక కుటుంబానికి చెందినటువంటి వాళ్లే. ఈ కుటుంబానికి చెందిన అందరినీ మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఈ పని ఎవరు బాగా చేయగలరో తెలుసా అమ్మా? ఆడవాళ్ళు బాగా చేయగలరు. ఎందుకు అంటే మాట్లాడి మార్చగలిగే కౌశల్యము, ఆ చతురత, ఆ తెలివితేటలు, ఆ ఓపిక
ఎక్కువ ఉండేది స్త్రీల దగ్గర. అందుకనే మన ధర్మం నుంచి అవతలకి మార్చాలి అంటే ముందు ఏం చేస్తారో తెలుసా అమ్మ? శ్రీకాకుళానికి వెళ్ళాను నేను, ఆశ్చర్యపోయాను. ఇవన్నీ మా వామన శర్మ గారికి అన్ని తెలిసినవే. ఇప్పుడు నేను చెప్తున్నటువంటి భలే ఎత్తుగడ వేస్తారమ్మా. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ముందు ఆడవాళ్ళు ఏదో కష్టంలో ఉంటారు, ఫస్ట్ ఆడవాళ్ళనే మెల్లిగా టార్గెట్ చేసి పిలుస్తారనమాట. వాళ్ళైతే ఏడుపులోనో బాధలోనో టక్కుమని విషయం అంతా కక్కేస్తారు. ఈ విషయం అంతా కక్కింది మొత్తం తీసుకుంటాడు ఈ పాస్టర్ గారు. తీసుకున్న తర్వాత 3 రోజులు 4 రోజులు రమ్మంటాడు. 4 రోజులు వచ్చిన తర్వాత 5వ రోజు ప్రభువుకి నీ ఒంటి మీద ఉన్నది ఏదైనా సమర్పించాలి అంటాడు. అని చేతికున్న గాజులు తీసి స్వామి దగ్గర పెట్టేయమ్మా, ఒకటి అర్పించు అంటాడు. ఆవిడ ఏం చేస్తుంది? గాజులు తీసి ఇక్కడ పెడుతుంది. 3 రోజుల పాటు చూస్తాడమ్మా వాడు. ఏమిటి తెలుసా? ఆ ఇంట్లో నిజంగా మగోడు కనుక ఉంటే ఏమేం రోగమా, చేతికి గాజులు ఏవి అని అడుగుతాడు కదా. అది అడగలేదు. 3 రోజుల పాటు ఇక్కడే గాజులు ఉన్నాయి అంటే ఆ ఇంట్లో మగవాడు లేడు, అడగగలిగే దమ్ము ధైర్యం ఉన్నవాడు లేడు. అప్పటి నుంచి మొదలు పెడతాడు కన్వర్షన్. అర్థమైందమ్మా? తర్వాత మెల్లిగా బొట్టు తీయించడం, ఇవన్నీ. ఒక్క స్త్రీ గాని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిందా ఆ కుటుంబం వెళ్ళిపోయినట్టు. ఆ కుటుంబం నుంచి మెల్లిగా బంధువర్గాలు, మిగతా ఆడవాళ్ళందరూ కూడా వెళ్ళిపోయినట్టే. క్రైస్తవం పెరిగిన ఆడవాళ్లే కారణం. క్రైస్తవం తగ్గించగలిగిన మొత్తం క్రైస్తవం లేదు, ఇతర ధర్మం లేకుండా చేయగలిగిన మన ఆడవాళ్ళు. వాళ్ళకి తెలుసు చెప్పడం ఎలా, మాట్లాడటం ఎలా, ఎదుటి మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఎలా. అవునా కదా? కాబట్టి నేను కోరుకుంటేది ఎక్కడో బయట మార్పు ఏదో చేయటం కాదు. మన ఇంట్లో పిల్లవాడిని తీసుకొచ్చినప్పుడు ఆడవాళ్ళంటే శక్తి స్వరూపం అన్నమాట. వాళ్ళు ఎలా వండి పెడతారో మొగుడి మనస్సు అలాగే ఉంటుంది, వాళ్ళు ఎలా వంచి పెడతారో ఇంట్లో మగవాళ్ళు అలాగే ఉంటారు. కాకపోతే బయటికి ప్రపంచం వేరేలాగా కనిపించినా ఎందుకు ఆ ప్రెషర్ని తట్టుకోలేరు, ఎవరు తట్టుకోలేరు. ప్రకృతి ఫోర్స్ అది, అదే శక్తి. అంత పరమాత్మే ప్రకృతికి బద్ధుడై ఉంటాడు. గంగా నాకు కావాలి అని బ్రహ్మదేవుడి కోసం భగీరథుడు తపస్సు చేశాడు. దాన్నే ఉంది ఇస్తాను, కానీ నీకు గంగ అంటే ఏమిటో తెలుసా? అది ఎంత ఫోర్స్ గా వస్తుందో తెలుసా? ఆ ఫోర్స్ కి భూమి మొత్తం అతలాకుతలమై అది ఉండాల్సిన కక్షల నుంచి పక్కకు పోతుందయ్యా ఒక గంగా నది. ఆ ఫోర్స్ ని తట్టుకోలేరు. మీరు ఏదో అనుకుంటున్నారు, నువ్వేదో తపస్సు చేసి నన్ను ఘోరంగానే సరిపోలేదు అని. ఈ గంగని ఆపాలి అంటే మళ్ళీ ఎవరు కావాలి? అగ్నిస్వరూపంగా అయితే కన్యకా పరమేశ్వరిని తీసుకోవడానికి పరమేశ్వరుడు కావాలి. జలస్వరూపంగా అయితే గంగమ్మని ఆపడానికైనా పరమేశ్వరుడే కావాలి. కాబట్టి ఆ గంగమ్మ అంత వేగంగా వస్తుంటే ఆపగలిగినటువంటి శక్తి ఎవరికి ఉంది? కేవలం పరమేశ్వరుడికి ఉందయ్యా. ఆయన్ని తపస్సు చేయి. ఎందుకు పరమేశ్వరుడికి ఉంది అంటే పరమేశ్వరుణ్ణే శక్తి మొత్తము ఆశ్రయించి ఉంది. ఆ శక్తి తప్ప గంగని ఆపగలిగే శక్తి దేనికి లేదంటే ఒక స్త్రీని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి. అర్థమైందమ్మా? చాలా వేగంగా స్త్రీ వచ్చే వేగాన్ని ఆపాలన్నా ఇంకో స్త్రీయే కావాలి. రామాయణంలో భలే ఉదాహరణమ్మా. మొట్టమొదట ఉదాహరణలతోటి మనకి చెప్పడం అనేది రామాయణంతో మొదలు. ఆది కావ్యం అదే కదా. అందులో పాపం పైనుంచి జలపాతం ఇట్లా పడుతోంది కొండ మీద నుంచి. అది కొండ చుట్టూ ఇట్లా తిరుగుతోంది. ఇప్పుడు దీన్ని వర్ణించాలి వాల్మీకి మహర్షి. ఏమంటే కొండ చుట్టూ నీళ్లు తిరుగుతున్నాయి అంటే అందం ఏముంది? కవి ఎప్పుడు అందగాడవుతాడు? దాన్ని చాలా అందంగా చెప్పగలిగినప్పుడు కవి అవుతాడు. ఆయన ఏమని చెప్పాడంటే భార్య భర్తలు 2 ఉన్నారయ్యా. ఆ భర్త కొండ అయితే భర్త తొడ మీద భార్య కూర్చొని ఉంది జలపాతంగా. ఇద్దరు సరసంగా ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ మాట్లాడుకునేటప్పుడు కొంటెగా భర్త ఓ వంక పెట్టాడట. ఆమె కోపం వచ్చి ఛీ నేను ఇక్కడ ఉండను అని దిగి కిందకి వెళ్ళిందట. కిందకైతే దిగింది కానీ అనుమానం, అమ్మో భర్తను వదిలిపెట్టి వచ్చానే ఏమవుతుందో పరిస్థితి అని మెల్లిగా అక్కడే ఏమీ తెలియనట్టుగా ఆ కొండ చుట్టూ వెళ్ళి తచ్చర్లాడటం మొదలుపెట్టింది. అక్కడ ఉండేటటువంటి చెట్లు మిత్రులు బంధువులట. ఆ చుట్టుపక్కల రాళ్ళు
అవన్నీ చెప్పినాయి, భర్తను వదిలిపెట్టిపోకూడదే, ఇక్కడే ఉండాలి, మనం దగ్గర ఉండి మన కంట్రోల్లో ఉంచుకోవాలి తప్ప దూరం ఎక్కడికో వెళ్ళి ఏది సాధించకూడదు, ఆ చుట్టూ తిరుగుతూనే లైన్లో పెట్టాలి అని చెబితే ఆ కింద పడ్డటువంటి ప్రవాహం తెలివిగా మళ్ళీ భర్తని మొత్తం చుట్టేసిందట. తొడలో ఉన్నప్పుడైతే ఒక దగ్గరే ఉంది, కానీ కింద పడ్డ తర్వాత కొండనంతా చుట్టిందయ్యా. అదే స్త్రీ శక్తి యొక్క మహాత్మ్యాన్ని మొట్టమొదట వాల్మీకి రామాయణంలో వర్ణించేటప్పుడు శక్తి కమ్ముకుపోతుంది. అర్థమైందా? ఓ చెట్టు ఉంది, ఆ చెట్టుకు చిన్న తీగ వచ్చింది అనుకోమ్మా, కొంతకాలానికి చెట్టు కనిపించదు. అది ఎంత పెద్ద మొద్దుదైనా, ఎంత పెద్ద బలం ఉన్నదైనా, ఎంత బలిష్టమైందైనా ఈ తీగ దెబ్బకి అసలు చెట్టు ఏమిటనేది అర్థం కానంత చుట్టేసుకుంటుంది. స్త్రీలకి ఆ శక్తి ఉంది. వాళ్ళు ఏ విషయాన్నైనా పూర్తిగా అలా చుట్టుకొని లోతుల దాకా అసలు మూల విషయాన్ని మొత్తాన్ని కాపాడగలిగేటటువంటి శక్తి. ఆ లతే ఆ చెట్టుకి రక్ష. ఆ లత ఎప్పుడూ అలా ఉండాలి. అందుకనే శంకరాచార్యుల వారు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయన శివానంద లహరిలో అద్భుతంగా ఆ తెల్ల మద్ది ఆ అర్జున వృక్షానికి మల్లె తీగ ఎలా చుట్టుకోనుందో పార్వతీ అమ్మవారు ఈ పరమేశ్వరుణ్ణి అలా చుట్టుకోనుందయ్యా అని 50వ శ్లోకంలో చాలా విశేషంగా వర్ణన చేస్తారు. కాబట్టి శక్తి చాలా గొప్పదన్న. శక్తిని ఎప్పుడు మగవాళ్ళైనా సరే నిర్లక్ష్యం చేయకూడదు. అనేక రకాల హావభావాలు ఉంటాయి. ఆ శక్తిని ఎట్లా గౌరవంగా చూసుకోవాలి, వాళ్ళ మనస్సుని ఎలా తృప్తిగా ఉండేట్టు చూసుకోవాలో భర్త యొక్క బాధ్యత. భర్తే కాదు, తండ్రి, అన్నదమ్ముళ్ళు అందరి యొక్క బాధ్యత. ఒక్కసారి గనక బాధ్యతాయుతంగా కొంచెం జాగ్రత్తగా స్త్రీని ఎవరైనా చూసుకుంటే ఆ స్త్రీ ఆ కుటుంబాన్ని, ఆ మొత్తం వ్యవస్థని కంటికి రెప్పలాగా కాపాడగలిగేటటువంటి సమర్థత ఉన్నదవుతుంది. ఇది బాగా ఎవరికి తెలుసయ్యా అంటే వ్యాపారం బాగా చేసే గుజరాత్ వాళ్ళకి తెలుసు. అందుకనే సంవత్సరంలో ఒకసారి, ఏ రోజు? కార్తీక శుద్ధ పాడ్యమి రోజు భార్య కాళ్ళకి భర్త దండం పెడతాడు. ఇంకా ఎక్కడ ఈ సంప్రదాయం, వాళ్ళకి వ్యాపారం చేస్తారు కాబట్టి తెలుసు. చేసి రేపు మా అక్కా చెల్లెళ్ళు వస్తారే భోజనానికి, కాస్త జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. కాబట్టి శక్తిని జాగ్రత్తగా చూసుకోవాలి, అది గుళ్ళో అయినా ఇంట్లో అయినా. అందుకనే ఆ శక్తి గురించి బాగా తెలిసినటువంటి శంకరాచార్యుల వారు శ్రీచక్రము అనేటటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ శక్తిని, ఒక్క శక్తే ఉన్నా నాశనం అయిపోతుంది, ఒక్క శివత్వమే ఉన్నా జడం అయిపోతుంది. అందుకనే మీలో చాలా మంది సౌందర్య లహరి నేర్చుకొని ఉంటారు. శంకరాచార్యుల వారు మొట్టమొదట కైలాసానికి వెళ్ళారట. వెళ్ళి కైలాసంలో ఒక 5 శివలింగాలు తీసుకొచ్చారు. ఆ 5 శివలింగాల్లో ఒకటి మన భాగ్యనగరంలో కూడా ప్రస్తుతం ఉంది. ఎక్కడో తెలుసా అమ్మా? పుష్పగిరి పీఠంలో ఉంటుంది. స్ఫటిక లింగాలు సాక్షాత్తు కైలాసం నుంచి మానస సరోవరం దాటి కైలాసం వెళ్ళి పరమేశ్వరుణ్ణి కలిసి పరమేశ్వరుడి చేతుల మీదుగా 5 లింగాలు తెచ్చారు. ఆ 5లో పుష్పగిరి పీఠంలో ఒకటి ఉంది, శృంగేరిలో ఒకటి ఉంది, రామేశ్వరంలో ఒకటి ఉంది, ద్వారకా బదరుల్లో ఒకటి ఉంది. పూరిలో మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి లింగం ఒకటి తెచ్చారు. అది ఉదయం ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఓ రంగులో, సాయంత్రం ఓ రంగులో మారుతూ ఉంటుంది. అలాంటి శివలింగాలు శంకరాచార్యుల వారు కైలాసం నుంచి తెచ్చారు. తెస్తే అది సక్రమంగా పనిచేయట్లేదట ఈ భూమి మీద. అదేమిటండి శివలింగము దాని యొక్క వైభవం ఎందుకు చూపించట్లేదు అన్నప్పుడు శంకరాచార్యుల వారికి అర్థమైంది. మళ్ళీ కైలాసానికి వెళ్ళారు. ఈసారి పార్వతి అమ్మవారిని ప్రార్థన చేశారు. ఆ అమ్మవారు సౌందర్య లహరి ఇచ్చింది. ఇవ్వంగానే సౌందర్య లహరి తీసుకొని వస్తుంటే నందీశ్వరుడు ఈయనతో పోటీ పడ్డాడు. పడి ఇద్దరు గుంజుకుంటున్నారట ఆ అమ్మవారి ఇచ్చిన తాళపత్ర గ్రంథాన్ని. కొంచెం నందీశ్వరుడు, ఈయన యతి కదా, నందీశ్వరుడు అంటే కాస్త ఆయన గుంజుకుంటే దగ్గర 59 శ్లోకాలు వెళ్ళిపోయినాయి. ఇక 41 శ్లోకాలు ఈయన చేతిలో మిగిలి ఉన్నాయి. 59% మళ్ళీ కైలాసంలోనే ఉండిపోయింది. 41% మాత్రము శంకరాచార్యుల వారు తెచ్చారు. తెచ్చి ఆయన ఎంత గొప్పవాడు, ఒక్కసారి దేన్నైనా చూస్తే మర్చిపోరు ఆదిశంకరాచార్యుల వారు.
సురేశ్వరాచార్యుల వారి భాష్యాన్ని వాళ్ళ మేనమామ తీసుకొని వెళ్ళి తగలబెట్టాడట. వీడు మతం మొత్తం మారిపోతున్నాడు. ఆ వ్యాఖ్య టీకా మొత్తం ఒక్కసారి చదివాడట శంకరాచార్యుల వారు వింటుంటే. అయ్యో ఆయన తగలబెట్టారండి, మళ్ళీ నేను రాయలేను అంటే అక్కడ కూర్చో అని చెప్పి ఒక్కసారి విన్నటువంటి గ్రంథాన్ని మొత్తాన్ని శంకరాచార్య వారు ఆయనకి చెప్తే మళ్ళీ ఆ మానసోల్లాస వ్యాఖ్య మొత్తం మనకు అందించారు. అంతటి వారు చెప్పారు. అలాంటి శంకరాచార్యుల వారు కూర్చొని మిగతా అయినటువంటి సౌందర్యలహరి శ్లోకాలన్నిటినీ కూడా రచించి 100 శ్లోకాలుగా కైలాసంలో పరమేశ్వరుడి దగ్గర సౌందర్యలహరిని ఇక్కడికి తీసుకొచ్చి మనకిచ్చారు. ఇచ్చినప్పుడు మొదటి శ్లోకము ఆయనకి ఏమర్థమైంది? నాయనా, శివుణ్ణి అయితే నువ్వు తీసుకెళ్ళావు, శక్తి లేకపోతే లాభం లేదు. మొదటి శ్లోకం ఏంటమ్మా చెప్పండి పెద్దగా? అవునా? ఇందులో మొట్టమొదటి మాట ఏమిటి? అయ్యా, నాకు జ్ఞానోదయం అయింది. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త. అంత శివుడైనా శక్తితోటి కలిసి ఉంటేనే ఆయన శక్తి. యది భవతి శక్త. ఆ శక్తి లేకపోతే స్పందించడానికి కూడా శక్తి లేని జడమైనటువంటి వాడు అవుతాడు. శక్తి లేకపోతే జడమే కదమ్మా. అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు. ఆయనకి ఏం పని ఉంది? వేరే పని ఆయనకి ఏ పని ఉండదు. అలోక్ నిరంజన్. ఆయనతో ఈ సృష్టి, ఈ పనులు, ఈ వ్యవస్థ ఇవన్నీ చెయ్యాలి అంటే ఏం కావాలి? శక్తి కావాలి. అందుకని పరమేశ్వరుడే తన యందు తనకి ప్రీతి కలిగి సంకల్ప మాత్రము చేత తనలోంచి శక్తిని బయటికి తెచ్చి ఇదంతా చేశాడు. మళ్ళీ ఏ జ్ఞాని అయితే ఈ సౌందర్యలహరి అనేటటువంటిది తీసుకొని లోపలికి ప్రయాణం చేస్తారో వాళ్ళు శివం అవుతారు, చైతన్య స్వరూపులు అవుతారు. ప్రపంచంలో ఉన్నప్పుడు ఈ లోపల ఉన్న శివుడిలో నుంచి శక్తి బయటికి తీసుకెళ్ళాలి. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. నువ్వు శివుడు కావాలా? లలితా సహస్రనామంలో చెప్పినట్టు అంతర్ముఖం కావాలి. కాబట్టి అంతర్ముఖం అవ్వడము అనేది చాలా ప్రధానమైనటువంటి పని. అందుకనే లలితా సహస్రనామాల్లో విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలో కల్పిత శ్రీ గణేశ్వర. అవునా? అక్కడ ఏం చెప్తున్నారు? మొత్తం ఈ సృష్టి రహస్యమంతా శివశక్తులతో ఎట్లా ఉంది? ఒక్క శివుడు జడము ఏమీ చేయలేడు. విశుక్రము అంటే సంతానం ఎవరికైనా లేకపోతే అమ్మా, ఈ శ్లోకాన్ని గనక ఒక్క 10,000 సార్లు వాళ్ళు నిష్ఠగా కూర్చొని ఈ శ్లోకాన్ని ధ్యానం చేస్తే, దీన్ని పారాయణం చేస్తే కాస్త మడిగా సంతానం కలుగుతుంది. గుర్తుంచుకోండి. ఇవాళ రేపు మనకి చాలా హోటళ్లు బయట వస్తున్నాయా రావట్లేదా? ఆ హోటళ్ళన్నీ కూడా ఇతర ధర్మాలకు చెందినవి ఉన్నాయి. అవునా? ఇప్పుడు దాడి అనేది ఎలా చేస్తారమ్మా? మాకు బాగా మా నెంబర్ పెరగాలి అనుకున్నవాడు ఒక పక్క నుంచి వాళ్ళ పిల్లల్ని కంటాడు. రెండో పక్క ఏం చేయాలి? ఇందులో ఉన్న మగవాళ్ళు పిల్లలు కనలేనటువంటి స్థితిలోకి మార్చాలి. అందుకని బయట మీరు ఎక్కడైనా చూసుకోండి, హోటళ్ళు విస్తృతంగా పెరుగుతున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? మనం ఎవరో వాళ్ళకి వెంటనే గుర్తుపడతారా పట్టరా? వాళ్ళు కాదు అనే విషయం మనల్ని చూడంగానే అర్థమవుతుందా? అప్పుడు కొంచెం మెర్క్యూరీ పాదరసంలో 1% కాస్త కలిపితే మగపిల్లలు సంతానాన్ని కనడానికి పనికి రాకుండా పోతారు. మీ ఇష్టం వచ్చినట్టు కూర్చొని స్విగ్గీల్లో, జొమాటోల్లో ఆర్డర్లు ఇచ్చి కనుక తెప్పించుకుంటే మీ ఆర్డర్ ఇచ్చిన పేరు, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కుట్రలు రకరకాలుగా జరుగుతాయి. వాళ్ళ పని వాళ్ళది వ్యాప్తి కావటం, ఇది అరికట్టబడటమే. కాబట్టి గుర్తుంచుకోవడం. ఎందుకంటే చెప్పాల్సిన బాధ్యత. అందరూ అలా ఉంటారని కాదు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. జాగ్రత్తగా ఉంటారు. ఒకడు మనకి దొగిలినా చాలు కదా అలాంటి వాడు. ఆహారం బయట తినేటప్పుడు పూర్వం మనకి నియమాలు ఉండేవి. మన పెద్దవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తినకురా, బఫేలో భోజనం చెయ్యకురా చెప్పారా లేదా? ఎందుకు చెప్పారు? ఇవన్నీ వాళ్ళు ముందే కుట్రలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది తెలుసు కాబట్టి. ఇప్పుడు
అలాంటిది పొరపాటున ఏదైనా మన కుటుంబంలో, మన పిల్లల శరీరంలో కానీ మన ఇంట్లో కానీ వస్తే దానికి మందేమిటి అంటే విశుక్ర ప్రాణహరణ. అర్థమైందమ్మా? ఈ ఆడవాళ్ల లోపల శుక్రాలనేవి అభివృద్ధి కాకుండా ఏదైనా తేడా చేస్తే ఆ విశుక్రము అనేటటువంటి దాన్ని, ప్రాణాన్ని తీసేస్తుంది. ఎవరు? వారాహి. వారాహి అంటే భూతత్వము. అవునా? వారాహి మొత్తం భూమికి అధిష్టాన దేవత. మీరు వరాహము అనేది చెప్తారు కదా, యజ్ఞ వరాహం. ఈ భూమిని రక్షించాలంటే వరాహమే ప్రధానం. అందుకనే ఈ ప్రపంచంలో ముక్కు భూమి మీదకు ఉండేటటువంటి ప్రాణి ఏదైనా ఉంది అంటే అది వరాహమే. ముక్కు భూమి మీదకు ఉండేది. విద్యారణ్య స్వామి వారు విజయనగర సామ్రాజ్య స్థాపన చేసి ఆయనంత గెలిచాడు అంటే ఏమిటో తెలుసా అమ్మా? వారాహి ఉపాసన చేసి వరాహాన్ని అక్కడ గుర్తుగా తీసుకొని వెళ్ళి పెట్టి వరాహాన్ని ఎప్పుడు వదిలిపెట్టద్దు అని పతాకం మీద వేశాడు. విజయనగర సామ్రాజ్య పతాక రక్ష వరాహము. కాబట్టి వారాహి ఏం చేస్తుంది? వీర్యము మగవాళ్లలో ఉండేది, శుక్రం ఆడవాళ్లలో ఉండేది. విశుక్ర స్థితి అనేటటువంటి దాని నుంచి ఆడవాళ్ళని కాపాడి ఆ వారాహి వీర్యనందిత. ఆ వీర్యము అనేటటువంటి దాంట్లో ప్రమోదము, ఆనందము అనే దాన్ని పెంచుతుంది. అర్థమైందమ్మా? వారాహి వీర్యనందిత. ఆ తర్వాత ఏం చేస్తుందయ్యా శక్తి? కామేశ్వర ముఖాలోక. ఒక్కసారి చైతన్యం వైపు చూస్తుంది. చేస్తే భూతత్వానికి, మూలాధార చక్రానికి అధిపతి ఎవరు? గణపతి. కామేశ్వర ముఖాలోక. విశుక్రము వీర్యము ఎక్కడున్నాయి? మూలాధారం దగ్గర ఉన్నాయి. విశుక్ర ప్రాణహరణ, వారాహి వీర్యనందిత, కామేశ్వర ముఖాలోక, కల్పిత శ్రీ గణేశ్వర. మనకి ఈ సృష్టి 4గా విభజించబడ్డది. ఏమిటది? మొట్టమొదటిగా సృష్టి విషయం వచ్చేటప్పటికీ అవ్యక్తము అంటే కనిపించనటువంటిది పరమేశ్వరుడు. కనిపించేదేమిటి? శక్తి. మనకి కనిపించేది ఏమిటమ్మా? శక్తి. దాన్ని వ్యక్తము అన్నారు, అది అమ్మవారు. అవ్యక్తము, వ్యక్తము. మూడవది మహత్. ఆ మహత్ ఏమిటో తెలుసా అమ్మా? గణపతి. వినాయకుణ్ణే మహత్ అంటారు. ఆ మహత్తు మొత్తానికి అంటే ఒక విత్తనం పుట్టిందమ్మా. ఆ విత్తనము భూమిలోకి వెళ్ళంగానే అది పెరిగి పెద్ద వృక్షమై దాని లోపల నుంచి పూలు, పండ్లు, కాయలు, ఇదంతా మహత్తు కాదు? ఎలా వస్తుంది? దాంట్లో నుంచి పువ్వు, కొమ్మలు, ఆకులు, మొత్తం పండ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఓ మహత్తు ఉంటేనే కదా వచ్చేది. ఆ మహత్తే గణపతి. అహం అంటే ఇది మామిడి చెట్టు, ఇది సీతాఫలం చెట్టు, ఫలానా ఆయన మా ఆయన, ఫలానాది నేను, ఫలానా ఇది అనే అహం స్వరూపం ఏదైతే ఉందో అది సుబ్రహ్మణ్య స్వామి. ఇదే శివ కుటుంబము. కాబట్టి కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ గణపతి దగ్గర ఈ కల్పన వస్తుంది. మహత్తు అంటే పుట్టించి వృద్ధి చేసేటటువంటి శక్తి అక్కడికి వస్తుంది. ఇది శక్తి యొక్క మహాత్మ్యం. మీరు అమ్మవారి గుడికి వచ్చి శ్రీచక్రం చూసి దండం పెట్టారు అంటే ఇవాళ నేను దీని అర్థం చెప్పాను కాబట్టి దీని లోతు తెలిసింది. లేకపోతే ఈ లోతు మనకి తెలియదు కదా. కానీ మనకి తెలిసినా తెలియకపోయినా ఆ శబ్దాన్ని ఉచ్చరించినంత మాత్రానే ఆ ఫలాన్ని ఇచ్చేటటువంటి ధర్మము ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే సనాతనమైన వైదిక ధర్మము. గట్టిగా కొట్టండి. మాట ఎందుకమ్మా? ఎందుకు గట్టిగా కొట్టాలి? చెప్పగలరా? గట్టిగా ఎందుకు కొట్టాలి? మన పక్కన ఎవరైనా నిద్రపోతే లేస్తారు. అర్థమైందమ్మా? ఇప్పుడు ఇంకోటి చెప్తాను. ఇన్ని జన్మలు మనం ఎత్తుతున్నామంటే లోపల ఉన్న జీవుడు ఎంతో కాలం నుంచి నిద్రపోతేనే కదా. వాడిని లేపద్దు. ఇప్పుడు నవ్వు రాదే ఎవరికి? పక్కన వాళ్ళు లేవాలంటే నవ్వు వచ్చింది. మనలో ఉన్న జీవుణ్ణి లేపాలి. వాడు లేచి ఆత్మ చైతన్యం వైపు వెళ్తే తప్ప, ఆ అమ్మవారి వైపు ఆత్మ చైతన్యం వైపు వెళ్తే తప్ప ప్రయోజనం లేదు. లేకపోతే జడంగా ఉండిపోతాం. ఇంకా నీచమైనటువంటి జన్మలెత్తే పరిస్థితి వస్తుంది. ఏదో పుణ్యం చేసుకున్నాం. జంతువునాం నరజన్మ దుర్లభం అత పుంస్వం తతో విప్రత. ఈ బ్రాహ్మణ జన్మ ఏదో జన్మాంతరంలో మనం చేసుకున్న తపస్సో పుణ్యమో, ఈ వైశ్య జన్మ,
ఈ ఇతరమైన మానవ జన్మ లేదు ఇతరమైనటువంటి జంతు జన్మల్లోంచి ఈ జన్మ వచ్చింది అంటే స్త్రీలు పురుషులు ఏదో పుణ్యం చేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పిన మాట అర్థం చేసుకోగలిగే స్థాయిలో ఉన్నాము అంటేనే పుణ్యం ఏదో చేసుకున్నామనే కదా, లేకపోతే ఇంత గొప్ప విషయాలు ఎందుకు చేరుతాయి? కోట్ల మంది జనాభా ఉన్నారు, మీరు ఏదో జన్మాంతరంలో తపస్సు చేసుకున్నారు. కాబట్టి ఈ ధర్మము, ఈ జీవుడు, ఈ పరమాత్మ, ఈ ప్రకృతి, ఈ మహత్తు, ఈ గొప్పతనం ఇవన్నీ కూడా మనకు తెలుస్తున్నాయి. కాబట్టి ఎప్పుడూ శక్తిని వదిలిపెట్టకండి. మీకు ఒక్కటే ఒక మాట చెప్తానమ్మా, నాకు ముందు చాలా ఆనందం ఏమిటంటే 2 ఒకటైంది అనేది. మేము అద్వైతులు, 2 ఒకటైందంటే నాకు ఆనందం. ఈ 2 ఒకటిగా ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను ఆశీర్వదిస్తున్నాను. యజ్ఞం చేసే మా వామన శర్మ గారిని కూడా సంకల్పంలో ఎప్పుడు అది బలంగా ఉండేట్టుగా చక్కగా ప్రార్థన చేయమని కూడా అడుగుతున్నాను యజ్ఞశాలను. అయితే వాస్తవానికి నాకు గొంతు పోయింది. రోజుకు 2 ఉపన్యాసాలు ఉంటున్నాయి. ప్రతిరోజు 4 గంటలు 5 గంటలు తక్కువ లేకుండా మాట్లాడాల్సి వస్తుంది. నేను చెప్పాను ఇవాళ నేను ఎక్కువసేపు మాట్లాడను, కానీ 2 ఒకటైనాయని కింద మెట్లెక్కేటప్పుడు చెప్పాను. లేకపోతే 5-10 నిమిషాల్లో మాట్లాడించి ముగిద్దాం అనుకున్నాను, కానీ 2 ఒకటైంది అనేటప్పటికి అద్వైతం అని గుర్తు చేసింది ఆవిడ. ఆ ఆనందం తట్టుకోలేక లోపల నుంచి మాటలు వచ్చేస్తుంది. కాసేపట్లో ఎలా అయినా మీకు నిట్టల కిరణ్మయ్య గారు కూడా వస్తున్నారా? నిట్టల కిరణ్మయ్య గారు వస్తారు. అలాగే ఇక్కడ చాలా మంది కొండూరు పద్మావతమ్మ గారి శిష్యులు, నిట్టల కిరణ్మయ్య గారి శిష్యులు, ఇరువురు శిష్యులు, ఇంకా సుధామూర్తి గారి శిష్యులు కూడా ఉన్నారు. ఎవరైనా లేరు. కాబట్టి నిట్టల కిరణ్మయ్య గారి శిష్యులు, కొండూరు పద్మావతమ్మ గారి శిష్యులు 2 ఉన్నారు. ఈ 2 కూడా 2గా ఉండకండి, 1గా ఉండండి. అర్థమైందా అమ్మా? ఇదంతా ఒకటే, మనకి 2 లేవు, అనవసరం 2 తెచ్చుకోవడం. ఎక్కడ ఉన్నా కొలిచేటటువంటిది అమ్మ ఒకటే కదా. కొలుస్తున్న అమ్మ దగ్గరికి తీసుకెళ్తున్న శక్తులు ఇవి 2 అనుకోవాలి. వెళ్లాల్సింది అమ్మ దగ్గరికి, అంతేనా? కాశీకి గంగా నది మీద 5 ఘాట్లు ఉన్నాయి. ఈ 5 ఘాట్లలో ఏ ఘాట్లో నుంచి దిగినా గంగలోకే వెళ్ళి స్నానం చేసేది. 100 ఘాట్లున్నా మీరు ఏ గురువు నుంచి వెళ్ళినా చేరాల్సింది ఆ పరాశక్తి పరమేశ్వరుడి దగ్గరికే. కాబట్టి ఆ గురువులు ఎవరు కనిపించినా నమస్కారం చేయాలి. మా గురువు గొప్ప, మీ గురువు తక్కువ అని ఎప్పుడూ అనుకోకూడదు. అలా విభజించుకుంటే మన శక్తి చాలా తగ్గిపోతుంది. కాబట్టి గురువులు ఎవరైనా గురువులే. నేను అదే నాకు ఆ ఆనందాన్ని కలిగించి, గురువు గారు మీరు రావాలి అంటే మా జయదుర్గా భవాని గారి మాట కానీ, మా విఠలయ్య గారి మాట కానీ, మా కమిటీ సభ్యులందరి మాట కానీ తీసేయలేను నేను. కాబట్టి నాలో ఉన్న బలహీనతను గుర్తించి ప్రతిసారి పిలుస్తున్నాను. ఒకసారైనా నేను అమ్మవారు వచ్చి బలంగా రాను అని చెప్పాలి అనుకుంటాను, ఏదో ఒకటి చేసి రప్పిస్తూనే ఉన్నాను. అయితే ఇవాళ ఆనందం ఏమిటి అంటే, ఆ అమ్మవారికి అద్భుతంగా ఏమిటి పెట్టుకుండేది, మీకు గంగా నది తెలుసు కదమ్మా, అక్కడ మణికర్ణిక అనే ఘట్టం ఉంటుంది. ఏమిటి మణికర్ణిక? ఏమిటి ఆ మణికర్ణిక గొప్పతనం అంటే, పార్వతీ అమ్మవారి యొక్క ఆ చెవు యొక్క కర్ణిక అందులో పడ్డదనేది ఒక కథ, విష్ణుమూర్తిది పడ్డదనేది ఒక కథ. ఈ ఇద్దరికి భేదం లేదు. మీకు తెలుసా? పార్వతీ అమ్మవారికి విష్ణుమూర్తికి భేదం లేదు, ఒకటే పుట్టిల్లు ఇద్దరిది. మాయలు చేసేటప్పుడు మాయ చేస్తారు, మాయను ఆపితే ఈశ్వరులు అయి ఉంటుంది. కాబట్టి అలా అమ్మ ఇందులో నా మాట ఉందా? సరే అమ్మ, ఇదిగోండి గట్టిగా. పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తాంబూలం ఇచ్చారు. అది ఎంతో ఏమిటో కూడా నాకు తెలీదు. ఇవ్వంగానే అయ్యా దీంతో ఈ తాటంకాలు చేయడం అనేది ఆరంభం చేయండి, అంతకుముందు ముక్కు పుడక చేసుకున్నాను కదా, కాబట్టి ఇందులో నాది కూడా ఉంది కాబట్టి అమ్మవారికి పెట్టేటప్పుడు ఈ భాగ్యం దక్కింది అని నేను అది కూడా ఒక కారణం కొరుక్కుంటూ రావడానికి. అందుకని ఈ తాటంకాలు చాలా మహత్తరమైనటువంటివి, చాలా విశేషమైనటువంటివి. ఎందుకు తాటంకాలు మహత్తరము అంటే, అక్కడ మనం చరిత్ర మణికర్ణికలో స్నానం చేస్తే అయిపోతుంది అనుకున్నాం కదా, తాటంకాలు చెవులకు పెడతారు. ఈ పంచభూతాలలో మొట్టమొదటిది ఏమిటి? తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత. మొట్టమొదటిది ఆకాశం. అవునా? ఆకాశానికి ఎవరు మూలం? శబ్దము. ఆకాశంలో ఉండే అమ్మవారి శక్తి పేరు ఏమిటి?
శబ్దము. ఆకాశంలో ఉండే ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఎవరు? అమ్మవారే. అర్థమైందమ్మా? కాబట్టి చెవులు, సమస్తమైనటువంటి శృతులకి మూలమేమిటి? చెవులు. శృతి అంటారు, శ్రోత. ఇప్పుడు వింటున్నారు మీరు, శృతి మాట, శ్రోత వినేవాడు. కాబట్టి సమస్తమైనటువంటి శబ్దాలకి మూలమైనటువంటిది ఈ కర్మేంద్రియం పనిచేస్తే నాలిక, జ్ఞానేంద్రియం ఏదయ్యా దీన్ని గ్రహించేదంటే చెవు. కాబట్టి అన్ని వేదాలని ఒకసారి చదువుకుంటే ఏ పుణ్యం వస్తుందో, ఈ 2 తాటంకాలు అమ్మవారి చెవుకి గనక మనం వేస్తే, ధరింపజేస్తే, వచ్చినప్పుడు చూసి తాటంకాలకి నమస్కారం చేసుకుంటే ఆ పుణ్యం వస్తుందమ్మా. 4 వేదాలు చదివిన పుణ్యం కావాలి అంటే అమ్మవారి చెవులకున్న తాటంకాలకి నమస్కారం. చదవటమేమో మంత్రం, ఈ చూసి నమస్కరించుకొని ఆ ఫలితాన్ని తెచ్చుకోవడాన్ని తంత్రము అంటారు. కాబట్టి ఈ తంత్రము ద్వారా నేను మూలాధారం దగ్గర వృత్తం కావాలి అనుకున్నది భూప్రస్థానం, కానీ మనం పెట్టుకుంది మేరు ప్రస్థానము. నాభికి ఊర్ధ్వంగా వచ్చి మేరు ప్రస్థానం ఇక్కడ ఈ భాగం. శ్రీచక్రం మన శరీరంలో కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిజంగా రోజు మంత్రించే శ్రీచక్రం ముందు కూర్చుంటామో మనకి తెలియకుండానే మన శరీరంలో ఉన్న శ్రీచక్రం కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. ఆ శక్తి మనల్ని చూస్తుంది. అందుకనే నన్ను ముందు తీసుకొని వెళ్తా అంటే గుళ్ళోకి తీసుకెళ్ళండి అని అడిగాను. ఆ గుళ్ళోకి వెళ్ళిన తర్వాత నేను చేసిన మొదటి పని ఏమిటి అంటే అమ్మవారికి దండం పెట్టి కింద కూర్చొని ఆ శ్రీచక్రంలో ఒక 8 స్థానాల్లో ఉండే కుంకుమని ఇలా అంటుకొని అది నేను బొట్టుగా పెట్టుకున్నాను. అర్థమైందమ్మా? కాబట్టి శ్రీచక్రము చాలా మహత్తరమైంది. ఏ సిద్ధినైనా, ఏది కావాలంటే దాన్ని ఇచ్చేటటువంటి కల్పతరం ఈ భూమి మీద ఏదైనా ఉంది అంటే శ్రీచక్రం. అలాంటి శ్రీచక్రం మనకు ఉంది. కాబట్టి శుక్రవారం రోజు వద్దు, రోజు చెప్పడం కూడా తప్పు. శుక్రవారం నాడు అమ్మవారు అక్కడికి వచ్చి ఒక్కసారి అమ్మవారిని ఆరాధన చేసుకొని, అర్చన చేసుకొని అమ్మ అనుగ్రహానికి పాత్రలు కండి ఏమో అని చెప్తూ మళ్ళీ ఒకసారి మీరు ఏమన్నా గట్టిగా నన్ను కాకుండా తప్పట్లు కొట్టి ఆనందం. అయ్యా మీరేదో మాట్లాడదామని మైక్ తీసుకున్నారు, ఆపారు. అన్యథా అది నోట్ చేసుకుంటే పేరు రాసేసి రాసిన పేరు స్వామిజీకి ఇచ్చింది. ఒకసారి మంగళధ్వని. అఖండ విద్యా కొంచెం రా స్వామి. ఓం ఆవహం దేవతన్వానా పూర్వాణా చేరమాత్మనః వాసాగుంధిమగామస్యాత్ అన్నపానే చ సర్వదా తతో మే శ్రియమావహ. పుష్పాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి యో అగ్నేరాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వా అగ్నేరాయతనం ఆయతనవాన్ భవతి యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. सर्वधर्मरक्षयोग्यता सिद्धिरस्तु तथास्तु सर्वकार्य दिग्विजय सिद्धिरस्तु तथास्तु सर्वशत्रु भयदोष निवारण सिद्धिरस्तु तथास्तु सर्वत्र सर्वकार्य श्री वाराहि अनुग्रहता రసీదులు రాస్తారు.